హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మీకు దక్షిణ కాశీగా పిలువబడుతున్న కందూరి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూపిస్తాను. ఇక్కడ మేము అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్రెడీ పెద్దనాన్న వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు. నెక్స్ట్ మేమైతే స్టార్ట్ అవుతున్నాము. పిన్ని వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు, మేము, ఇంకా మా బావ వాళ్ళు, అక్క వాళ్ళు అందరం అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. ఈ వీడియోలో మా ఫ్యామిలీస్ అందరిని అయితే మీకు చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి మేము టెంపుల్కి రీచ్ అవ్వడానికి 3 అవర్స్ అలా టైం అయితే పడుతుంది మాకు. మేమైతే మార్నింగ్ 7:30కి అలా స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి టెంపుల్కి వచ్చేసి 118 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అదే కర్నూలు నుంచి అయితే 100 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి అయితే 31 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే టెంపుల్ అయితే ఉంటుంది. కాశీకి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఇక్కడ కందూరిలో ఉన్న శివయ్యని దర్శిస్తే కూడా అంత పుణ్యం లభిస్తుందని అంటారు. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే కాశీలో తప్ప మన ఇండియాలో ఎక్కడ కనిపించినటువంటి కల్పవృక్షాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. దారిలో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య, వదిన, మా అన్న కూతురు. ఇక్కడ వచ్చేసి అమ్మ, నాన్న, చెల్లి అనమాట. అందరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి. మేమైతే ఈరోజు నైట్ అక్కడే స్టే చేస్తాము. మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతాం అన్నమాట. ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. కందూరి రామలింగేశ్వర ఆలయం హైదరాబాద్ నుంచి 118 కిలోమీటర్సు, కర్నూలు నుంచి 100 కిలోమీటర్సు, మహబూబ్ నగర్ నుంచి 31 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు నేషనల్ హైవే 44 నుంచి కర్నూలుకి వెళ్ళే రూట్లో రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఈ టెంపుల్కి సంబంధించిన ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే కందూరి రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఈ 3 కిలోమీటర్ డిస్టెన్స్ జర్నీ అంతా కూడా రోడ్డుకు 2 వైపులా మనకు పచ్చని పొలాల మధ్య ఎత్తైన కొండలు, చాలా ప్రశాంతంగా అయితే జర్నీ కొనసాగుతుంది. ఇప్పుడైతే మనము కందూరు ఊర్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. కోనేరు చూడండి ఎంత బాగుందో. ఈ కోనేరు చుట్టూ అయితే మనకు కల్పవృక్షాలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు హాయ్ చెప్తున్నది వచ్చేసి మా తమ్ముడు, ఇంకో తమ్ముడు, మా బావ, అటు సైడ్ ఉన్నది మా బాబాయ్, మా పిన్ని వాళ్ళు, ఇక్కడ వచ్చేసి పెద్దనాన్న, అక్క పిల్లలు. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ యొక్క ప్రహరీ గోడ. పక్కనే మనకు కోనేరు అయితే ఉంటుంది. ఈ ఆలయంకి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయంలో ఉన్న కోనేరు ఎంతటి ఎండాకాలమైనా సరే నీరు పుష్కలంగా అయితే ఉంటుంది. ఈ కోనేరు చుట్టూ కూడా కల్పవృక్షాలు ఉండడం అనేది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ చెట్టు కింద అయితే మేము అందరం గ్యాదర్ అయ్యాము. ఫస్ట్ అయితే బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు అయితే వచ్చారనమాట. నెక్స్ట్ అయితే మేము వచ్చాము. అందరైతే మీకు ఇక్కడ హాయ్ అయితే చెప్తున్నారు మా వాళ్ళందరూ కూడా. ఇక్కడ డిస్కషన్ నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి అందరం అయితే స్నానాలకైతే వెళ్ళిపోయాం కోనేరులోకి. కందూరి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్న ఈ కోనేరుకు అయితే చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఈ ఆలయం దగ్గర ఉన్న కోనేరు ఎప్పటికీ ఎండిపోదు. ఎందుకు అంటే స్వయంభుగా స్వామివారి రథచక్రం అయితే ఈ ఆలయం కోనేరులో అయితే ఉంది. అందుకే ఈ దేవాలయానికి వస్తే ఖచ్చితంగా ఈ కోనేరులో అయితే స్నానాలు ఆచరించిన తర్వాతే ఆలయం లోపలికైతే వెళ్ళండి.
అందరి స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మేమైతే దేవుడికి నైవేద్యంగా మేము ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే పెడతాము. అన్నము, పప్పు, వంకాయ కర్రీ, బజ్జీలు, భక్షాలు ఇవైతే తీసుకొని వెళ్తాం నైవేద్యంగా. అక్కడ స్వామివారికి మేము అభిషేకం కూడా చేయిస్తామన్నమాట. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే కోనేరుకి ఆపోజిట్‌గానే ఒక గది అయితే ఉంటుంది. అక్కడైతే ఇవ్వొచ్చనమాట. ఇక వీడియోలోకొస్తే మా పిన్ని అయితే భక్షాల కోసం అయితే పప్పయితే ఉడకబెడుతుందనమాట. ఇంకో సైడ్ పెదనాన్నొచ్చేసి ఆలుగడ్డ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే పిన్ని, నాన్న, చెల్లి అందరూ కలిసి వంకాయలైతే కట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది మా బాబాయ్, ఇంకా మా బావ. పక్కనైతే మా బాబాయ్ పిల్లలైతే ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళు. మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాడు. వాడైతే బయట నుంచయితే మురుకులైతే కొనుక్కొచ్చుకున్నాడనమాట. అదైతే మీకు చూపిస్తున్నాడు. వీటిని మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఒక్కొక్క సైడ్ ఒకలాగైతే పిలుస్తారు గదా! ఇక్కడైతే మా బావ చూపిస్తున్నాడనమాట. చిన్నప్పుడు ఇలా వేలకు పెట్టుకొని తినేవాళ్ళం అని జెప్పేసి. మా పిన్ని అయితే ఇక్కడ అందరికి పంచుతా ఉంది. మీరేమంటారో వీటిని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఇక్కడేమో మా తమ్ముడు వాళ్ళనమాట. మంచిగా చెట్టు కింద కూర్చొని గేమ్స్ అయితే ఆడుతున్నారు అందరూ. అమ్మనేమో ఇక్కడ భక్షాలైతే ఇస్తుంది. పిన్ని అయితే వచ్చేటప్పుడు భక్షాలైతే తెచ్చిందనమాట. తినమని చెప్పేసి ఇస్తుందనమాట ఇక్కడ నాకు. అందరికి పంచుతా ఉందనమాట తలా కొంచెం కొంచెం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడొచ్చేసి మా పెదనాన్న మోదుగాకులతో ఇస్తరాకులైతే కుడతారు గదా! అదైతే చూపిస్తున్నారనమాట. అన్ననేమో ఇక్కడ థమ్స్ అప్ అయితే పోస్తున్నాడు అందరికి. మా అన్న కూతురు చూడండి అసలు ఎక్కడ లాక్కుంటారని జెప్పేసి అసలు వెనకాల గూడా తిరగట్లేదు. ఇక్కడ అన్న, చెల్లి, నేను ముగ్గురం కలిసి అయితే పూర్ణం అయితే మిక్సీకి పట్టడానికైతే వెళ్తున్నాము. భక్షాల కోసం అయితే పూర్ణం అయితే కావాలి గదా! అదైతే ఇక్కడ మిక్సీ పట్టుకోవడానికైతే వచ్చాము. మా అన్ననేమో మిక్సీకైతే పడుతున్నాడిక్కడ. ఇక్కడ నుంచయితే కోనేరు చాలా బాగా కనిపిస్తది. నేనిప్పుడు వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన కోనేరులో స్నానాలు ఆచరిస్తే మనకు ఎలాంటి దోషాలున్నా సరే తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం అయితే చెబుతుంది. ఈ ఆలయంలో మరొక విశేషం కూడా ఉంది. అదేంటంటే కాశీలో తప్ప ఎక్కడా చూడని కల్పవృక్షాలైతే మనం ఈ ఆలయం దగ్గర అయితే మనకు కనిపిస్తాయి. కొంతమందికైతే డౌట్ అయితే రావచ్చు కదా! వేరే టెంపుల్స్ దగ్గర కూడా కల్పవృక్షాలైతే ఉన్నాయి కదా అని. కానీ ఇక్కడ ఈ ఆలయంలో అయితే స్వయంభుగా వెలిసిన కల్పవృక్షాలనమాట. వేరే టెంపుల్స్ దగ్గర అయితే మనకు స్వయంభుగా వెలిసినవైతే కావు. ఈ ఆలయం దగ్గర ఉన్న కల్పవృక్షాలకు చాలా ప్రత్యేకత ఉందన్నమాట. అందుకే స్వయంభుగా వెలిసిన ఈ కల్పవృక్షాలకు మనం ఒక 5 చుట్లు తిరిగి ఎలాంటి కోరిక కోరుకున్నా సరే నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం. వీడియోలోకొస్తే నాన్న, చెల్లి, అన్న ముగ్గురు కలిసి పప్పయితే మిక్సీకి పడుతున్నారనమాట. నేనైతే ఒకసారి మీకు టెంపుల్ అంతా ఎలా ఉంటుందో లోపల ఒకసారైతే మీకు వీడియోలో అయితే చూపిస్తానిప్పుడు. టెంపుల్ లోపల కూడా మనకు కల్పవృక్షాలైతే ఉన్నాయి ఈ ప్రాంగణంలో. అలాగే గోమాత కూడా ఉన్నారనమాట ఇక్కడ. మేము వెళ్ళింది జాతర టైంలో కదా! అందుకే ఇలా తడకలతో అయితే ఉంది మొత్తము. మేమైతే పప్పు అయితే మిక్సీకి పట్టుకొని ఇంకా మేము మళ్ళీ మా ప్లేస్‌కైతే వచ్చేసామిప్పుడు. ఇక్కడైతే మా సిస్టర్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. వంకాయ, ఆలుగడ్డ కర్రీ అయితే. ఇంకో సైడ్ వచ్చేసి పిల్లలైతే మళ్ళీ స్నానాలకైతే మళ్ళీ కోనేరులోకైతే ఎళ్లారనమాట. వాళ్ళైతే ఇక్కడ చేపలు పడుతున్నారనమాట సరదాగా. మీకు కూడా వీడియోలో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఒక్కటే ఒకటొచ్చింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే పక్కనే వరి పొలాలైతే ఉన్నాయి. అక్కడికైతే వెళ్తున్నాం అందరము సరదాగా. బావ వాళ్ళు, పిల్లలు మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము.
అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక చిన్న చెరువైతే ఉందన్నమాట. అసలు నడవడానికి సరిగ్గా లేదు. మొత్తం బురద బురద ఉంది. లోపలైతే ఇలా తామర పూలైతే ఉన్నాయి. సరిగ్గా అయితే వీడియోలో కనిపించట్లేదు. అక్కడి నుంచైతే అందరం మళ్ళీ జంప్ అయిపోతున్నాము. ఎందుకంటే చాలా బురదగా ఉంది. పిల్లలు పడిపోతే కష్టం అని చెప్పేసి అందరిని తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చిన్న పిల్ల కాలువలాగా ఉంది కదా, అక్కడైతే చేపలైతే ఏదో ఉన్నాయని చెప్పేసి పిల్లలందరూ మళ్ళీ చూస్తున్నారనమాట. అందరం కలిసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అసలు పచ్చని పొలాలు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అక్కడ. చాలా బాగుందన్నమాట. ఈ పొలాల మధ్యన కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడికొచ్చి చూడగానే మా పిన్ని అయితే భక్షాలైతే ప్రిపేర్ చేస్తున్నారు. పిన్ని ఏమో భక్షాలు ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ సిస్టర్ ఏమో కాలుస్తున్నారనమాట. భక్షాలు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ అయితే ఇక్కడ బజ్జీలు అయితే చేస్తున్నారు. ఫుడ్ అంతా ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గరికి అయితే నైవేద్యం తీసుకుని వెళ్తున్నాం ఇప్పుడు. అన్నము, పప్పు, వంకాయ కర్రీ, భక్షాలు, బజ్జీలు ఇవన్నీ తీసుకొని అయితే దేవుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం అందరం కలిసి. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ యొక్క ప్రహరీ గోడ. టెంపుల్కి ముందే మనకు రథం కూడా ఉంటుంది. ఇప్పుడైతే మేము టెంకాయలు తీసుకుందామని చెప్పేసి వచ్చాము. టెంపుల్కి దగ్గరలోనే మనకు టెంకాయల ప్లేస్ కూడా ఉంటుంది. టెంకాయలు అయితే తీసుకుని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ ఆలయం లోపలికి వెళ్తూ ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. ఈ ప్రాంతాన్ని కాకతీయులు, చోళులు ఇలా చాలామంది రాజులైతే పరిపాలించారు. ఆ కాలంలో నిర్మించబడిన టెంపుల్ అన్నమాట ఇది. ఇప్పుడైతే మనము ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాము. మొదటగా స్వామివారు కొండపై అయితే ఉండేవారు. పూర్వం తమాళి వంశస్థులైన ఒక భక్తురాలు కొండపైకి ఎక్కి స్వామివారికి అయితే దీపారాధన అయితే చేసేది రోజు. కొన్ని రోజుల తర్వాత ఆ భక్తురాలు గర్భవతి కావడంతో కొండపైకి ఎక్కలేకపోయిందనమాట. అప్పుడు కొండపై ఉన్న రామలింగేశ్వర స్వామిని అయితే ఒక కోరిక అయితే కోరింది. స్వామి, నీకు నిత్యం నేను పూజలైతే చేయాలనుకుంటున్నాను, కానీ కొండపైకి అయితే నేను రాలేకపోతున్నాను. నా కోసం మీరు కొండ దిగి కిందికి రండి స్వామి అని ఒక కోరిక అయితే కోరింది. ఆ భక్తురాలి కోరిక మేరకు స్వామివారైతే కిందికి వస్తానని చెప్పేసి కిందికి వచ్చేటప్పుడు చాలా శబ్దాలైతే అవుతాయి, వెనకకు మళ్ళీ చూడకు అని చెప్పేసి ఆ భక్తురాలితో స్వామివారైతే మాట తీసుకుంటారు. ఆ భక్తురాలు సరే అని చెప్పేసి వెనకకు మళ్ళీ చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ భక్తురాని వెనకాలే స్వామివారు కూడా రథం తీసుకొని వస్తుంటారు. అలా స్వామివారి రథం తీసుకొని వచ్చేటప్పుడు చాలా శబ్దాలైతే అవుతాయి. ఆ భక్తురాలు తట్టుకోలేక వెనకాలకైతే తిరిగి చూస్తుంది. అప్పుడే స్వామివారి రథం అయితే చిన్నాభిన్నం అయిపోయి ఒక రథచక్రం వచ్చేసి కోనేరులో పడుతుంది. ఇంకొక రథచక్రం వచ్చేసి మన గర్భగుడిలో అయితే ఉంటుంది స్వామివారి దగ్గర. ఇప్పటికీ గర్భగుడిలో స్వామివారి రథచక్రం మీదనే స్వామివారు అయితే స్వయంభుగా వెలిశారు. అంతేకాకుండా స్వామివారి భక్తురాలి కూడా శిలలాగా అయిపోతుందన్నమాట. స్వామివారు గర్భగుడిలో అయితే రథచక్రం పైన స్వయంభుగా వెలిశారు. స్వామివారి పక్కనే భక్తురాలి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యము అయితే పూజలు జరుగుతూ ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే పూజలు, అభిషేకాలు అయితే జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడైతే మేము అందరం కలిసి అభిషేకం అయితే చేయించుకుంటున్నాము. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే అభిషేకానికి సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, చెరుకు రసము, కొబ్బరి బోండం అన్నీ అయితే తీసుకొని వచ్చుకున్నాము. స్వామివారిని చూడండి, రథచక్రం పైన అయితే వెలిసారనమాట. వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సు.
స్వామివారి పక్కనే భక్తురాలి విగ్రహం కూడా ఉంది. మీరైతే ఒకసారి వీడియోలో అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే పూజారి గారైతే దేవుడి పైన విభూతి అయితే వేశారనమాట. అదైతే మమ్మల్ని అందరినీ బొట్టులాగా పెట్టుకోమని చెప్పారు. మేమైతే అదే చేస్తున్నాం ఇక్కడ. పూజారి గారైతే ఇక్కడ పూజకు కావాల్సిన సామాన్లన్నీ సిద్ధమైతే చేసుకుంటున్నారు. పూజారి గారు అభిషేకానికి కావలసిన సామాన్లన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మా అందరి గోత్రనామాలు అయితే చదివారనమాట. हिंदुवासरे शुभ नक्षत्रे शुभ योगे एवं गुण विशेष विशिष्टायां शुद्धौ श्रीमान श्रीमतः गोत्रोर्भवस्य विजया विजया अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थम श्री पार्वती समेत रामलिंगेश्वर स्वामिनः पूर्ण अनुग्रह करुण कटाक्ष मूले ब्रह्मा प्रकाशः श्रोत्राग्रहसर्वे देवासुन्धरः रुद्रे वेदो तां वेदो तनः सर्वे कलशां समास्तः गंगेशे जमनेशे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलसंगम పుష్పం తీసుకొని దేవుడి పైన మీ పూజా ద్రవ్యాల పైన మీ పైన చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష పవిత్ర పవిత్రవస్తాంగదోపితః స్వరే పునరీకాక్ష 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 పునరీకాక్షాయ నమో నమః శివాయ. ఓం చంచమే మహేశ్వమే ప్రియశ్చమే కామస్ అందరూ చెంబు వేయండి. అందరు కూడా అవకాశం వేయండి. ఒక చెంబు వచ్చినారు మళ్ళీ వెనక్కి నిలబడండి. అందరికి అవకాశం వేయండి. ఓం చంచమే మహేశ్వమే ప్రియశ్చమే కామశ్చమే కామశ్చమే సోనశ్చమే నీమహే గాలి యజ్ఞాయ గాలి యజ్ఞపతిః అగజయతే సర్వస్తరః సర్వాస్మి శిష్యః సంస్యగాన్ స్థాపన ఇంకా కిందికి పెట్టాలి. సార్ సార్ మీరు పట్టుకో అందరు చేయబట్టుకోండి చేయబట్టుకోండి. రామలింగేశ్వర స్వామి సంచాల స్నానంతో ప్రజావే అంతా కూడా కింద పడింది కదా, అంతా కూడా దాన్ని వేసేస్తుంది. అన్న చేపెట్టండి, ఇద్దరు పెట్టండి సార్. మొత్తం దాన్ని వేసేయండి. భవే భవేనాది భవే భవస్వాం భోర్వనాది నమః. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పూజారి గారైతే అలంకరిస్తున్నారనమాట. ఫస్ట్ విభూతితో అయితే అలంకరించారు. పూజారి గారు విభూతితో అలంకరించిన తర్వాత స్వామివారి దగ్గర ఇందాకైతే అభిషేకం అయితే చేసాం కదా, ఆ పార్టికల్స్ అంతా మిగిలిపోతాయి కదా, వాటర్తో అయితే నీట్గా శుభ్రంగా అయితే ఇక్కడ కడుగుతున్నారు అనమాట. మళ్ళీ వాటర్తో నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత పూలతో అయితే అలంకరించారు. वीरमध्याय नमः, गणनाथाय नमः, प्रजापतये नमः, हिरण्यगर्भे नमः, दक्षाय नमः,
गिरीशाय नमः गिरीशाय नमः अनगाय नमः भुजंगभूषणाय नमः वरगाय नमः गिरिध्वजाय नमः गिरिप्रियाय नमः कृतावास्याय नमः पुरारास्याय नमः रामलिंगेश्वर स्वामिने नमः धूमाघ्रापयामि प्रत्यक्षधीपं दर्शयामि धूपदीपशुद्धाचमनीयं समर्पयामि तथा नैवेद्यम् नमस्कारोमि बोलो रामलिंगेश्वर भगवान की जय। नमः पार्वतीपति हर हर शंकर भगवान की। అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత పూజారి గారు అయితే హారతి అయితే ఇచ్చారు. అందరం హారతి అయితే తీసుకొని దేవుని అయితే మొక్కి బయటికైతే వచ్చేస్తున్నాం ఇప్పుడు. మాదైతే కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒకరి తర్వాత ఒకరం మొక్కేసి బయటికి వచ్చేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇక్కడైతే పెద్దనాన్న అయితే మొక్కుతున్నారనమాట. తర్వాత పిల్లలు, నాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి అయితే మంచిగా మొక్కేసి బయటికైతే వచ్చేసాము. అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. అభిషేకానికి కావాల్సిన పూజ సామాగ్రి అయితే మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇంకా చెరుకు రసము, కొబ్బరి బొండాలు, టెంకాయలు అన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామన్నమాట. అభిషేకం అయితే చాలా బాగా జరిగింది. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత అందరం మొక్కేసి బయటికైతే వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడైతే అమ్మవారైతే ఉంటారు కదా, అమ్మవారి దగ్గరకైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా కోతులైతే ఉన్నాయి. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత బయటనే మనకు అమ్మవారైతే ఉంటారనమాట. అక్కడికైతే వచ్చాము ఇప్పుడు. పంతులు గారు అయితే ఇక్కడికి వస్తానని చెప్పారు. అందుకే వెయిట్ చేస్తున్నాం పంతులు గారి కోసం అయితే. పంతులు గారు అయితే వచ్చారు. టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అయితే చెప్పారు. ఒకసారి అయితే వినండి. చోళులు ఈ యొక్క స్వామివారికి 11వ శతాబ్దంలో ఆలయాన్ని ప్రారంభించారు. 12వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పూర్వము స్వామివారు కొండపైనే ఉండేవారట. స్వామివారు కొండపైనే ఉండేవారు. తమ్మలి వంశానికి చెందిన తమ్మల్ల పెద్ద భక్తురాలు నా పక్కన చూసారా, అభిషేకం పక్కన ఆవిడ ప్రతిరోజు కూడా కొండపైన పెట్టేసి స్వామివారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు కూడా నిత్యారాధన కూడా చేస్తూ ఉండేది. కాలక్రమేణా ఆవిడ నిండు గర్భావతిగా కావడం జరిగింది. గర్భావతి అయినప్పటికీ కూడా కొండపైన పెట్టేసి స్వామివారికి నిత్య పూజలు కూడా చేస్తూ ఉండేది. 9 మాసాలు వచ్చిన తర్వాత స్వామివారు కొండ ఎక్కుతూ స్వామివారు వేడుకుంటుందంట. స్వామి, నేను ఈ చెంతకు రాలేకపోతున్నాను స్వామి అని చెప్పి కూడా ఈ యొక్క భక్తురాలు స్వామివారికి మొరపెట్టుకుంటున్నాను. ఆమె భక్తికి తక్షణమే స్వామివారు ప్రత్యక్షమైపోయి, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నీ చాతనంత వరకు నడుచుకుంటూ వెళ్ళమ్మా, నేనే నీ వెంబడి వస్తానని కూడా స్వామివారి భక్తురాలకి మాట ఇవ్వడం జరుగుతుంది. అలా భక్తురాలు కూడా దిగుతూ వస్తుండగా స్వామివారి భక్తురాలు వెంబడి రథంపై వస్తుంటాడంట. ఆ రథం యొక్క గంటల రథచక్రాల శబ్దానికి ఆ భక్తురాలు స్వామివారు చెప్పినటువంటి మాటలు మరిచి భయంతో వెనక్కి తిరిగి చూస్తుందంట. అలా చూసినప్పుడు రథానికి ఉన్నటువంటి 2 చక్రాలు 2 విభాగాలుగా విరిగిపోయేసి అక్కడి నుంచి ఒకటి స్వామివారి కింద పాన్మటంగా ఏర్పడింది, ఒకటి కోడేలో పడిపోయింది. ఆ భక్తురాలు ఇంకా అక్కడే బాబుని కనేసి శిలాగా మారింది. భక్తురాలు పక్కనే స్వామివారి రథచక్రం నుంచి స్వయంగా రావడం జరిగింది. కింద చక్రమే ఉంటుందండి. పాన్మట మనం పెట్టుకున్నటువంటి పాన్మటం స్వామి రథచక్రం పైన ఉంటాడు. అందుకనే గర్భాలయంలో పోయినప్పుడు అన్ని అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ ఏముందని కూడా చూడాలి. కింద చక్రం ఉంటుంది, చక్రం పైనే స్వామి ఉంటుంది. భక్తురాలు అక్కడే శిలాగా మారి చూసారా, బాబు నెచ్చుకొని ఉంది. ఆ పక్కనే స్వామివారు ఇంకా రథచక్రం పైనే స్వామిగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత
ఈ చరిత్ర ఎప్పటిది? శ్రీరాముడు రాకముందు జరిగినటువంటి చరిత్ర. ఆ తర్వాత శ్రీరాముడు వచ్చి స్వామివారికి ప్రాణ ప్రతిష్టాపన చేశాడు కాబట్టి రామలింగేశ్వరుడు అని పేరు ఆయనకు అలా రావడం జరిగింది. ఆ తర్వాత 11వ శతాబ్దంలో స్వామివారికి గుడి నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో 27 కదంబ వృక్షాలు, వాడుక భాషలో అనుగుణంగా కల్పవృక్షాలు అంటుంటారు కదండి. అది కల్పవృక్షాలు కాదండి, కల్పవృక్షాలు కైలాసంలో మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా కదంబ వృక్షాలు. కదంబ వృక్షాలు 2 ఉంటాయి కదా అయ్యగారు. మరి కదంబ వృక్షాలు అనేటివి కదంబ వనవాసిని కూడా అమ్మవారిని అంటాం. ఐడియా ఉందా అందరికి? కదంబ వనవాసిని అని అమ్మవారిని అంటాం. ఆ కదంబ వనవాసి చెట్టు ఇంకొక రకం అయితే, ఇంకొక రకమైనటువంటి కదంబ వృక్షం ఇక్కడ వెలిసాయన్నమాట. ఇవన్నీ కూడా 27 నక్షత్రాలలాగా 27 కదంబ వృక్షాలు కూడా మన కందూరు క్షేత్రంలో ఉన్నాయండి. కాశీలో ఉన్నటువంటి కదంబ వృక్షాలు కందూరులో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని దక్షిణ కాశీ కూడా అంటూ ఉంటారు. కాశీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో కందూరు వస్తే కూడా అంతే పుణ్యం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క వృక్షాల కింద కూర్చొని భోజనం చేసినా కానీ, ప్రదక్షిణ చేసినా కానీ, ముడుపు కట్టినా కానీ, మన మనసులోని కోరికలు ఆ యొక్క వృక్షాన్ని చెప్పుకున్నట్టయితే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా మా పూర్వీకులు మాకు చెప్పడం జరిగింది. ఇప్పటి కూడా అదే పాటిస్తున్నామండి. స్వామివారికి కార్తీక మాసంలో విశేషమైనటువంటి అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి పాల్గొన మాసంలో ద్వాదశి నుంచి కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఉగాది వరకు కూడా సమర్థం. మన ఉగాది వరకు స్వామివారికి ఇక్కడైతే కోతులైతే చాలా ఉన్నాయన్నమాట. కోతులకైతే అరటిపళ్ళు, కొబ్బరి చిప్పలు కానీ, లడ్డు ఏది ఇచ్చినా సరే తీసుకుంటున్నాయి. తీసుకోవడం అనే కాదు, అవి లాగేసుకుంటున్నాయి. కాసేపు అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాము. ఇదైతే చూడండి ఎలా తింటుందో పైన కూర్చొని. ఇక్కడైతే మా తమ్ముడైతే లడ్డు అయితే ఇస్తున్నాడు అనమాట. తీసేసుకుంది ఫాస్ట్గా, అసలు తీసేసుకొని ఇంక వెళ్ళిపోతుంది అనమాట ఫాస్ట్గా. ఇంకో దానికైతే ఇక్కడ ఇస్తున్నాడు మళ్ళీ. ఎంత బాగా తీసుకుందో చూడండి ఇక్కడ లడ్డు. క్యూట్గా తీసుకొని వెళ్ళిపోతుంది. తిను ఏమే ఏడుక. ఆహా వెళ్దాంపా. అభిషేకం అంతా కంప్లీట్ చేసుకొని మేము ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ చేసుకున్నామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట, చెట్టు కిందికి. ఇక్కడైతే బాబాయ్, అమ్మ, తమ్ముడు ముగ్గురైతే వడ్డిస్తున్నారు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే మాత్రం చాలా బాగుంటుంది కదా అసలు. చాలా రోజులకైతే వచ్చామన్నమాట మేము ఇలా అందరం కలిసి. చాలా బాగా అనిపించింది అసలు ఆ రోజు ఇలా వండుకొని తినడం ఇదంతా. ఇక్కడ సిస్టర్ అయితే పాపడాలు వేయిస్తుంది, నేనేమో పకోడీ కోసం ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. మేమైతే వంటకు కావాల్సిన ప్రతి ఒక్క సామాను, స్టవ్, గ్యాస్ అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరు గ్యాదర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. పాపడాలు వేయించిన తర్వాత నెక్స్ట్ మా చెల్లి అయితే ఇక్కడ బజ్జీలు అయితే వేస్తుంది. మిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మా అందరికి మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ టైం ఇక్కడ నాన్న వడ్డిస్తున్నాడు. మీరు కూడా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి గ్యాదర్ అవుతారా? గ్యాదర్ అవుతే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న. బజ్జీలు వేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మా కజిన్ ఆనియన్ పకోడా అయితే వేస్తుంది ఇక్కడ. నాన్న వచ్చేసి ఇక్కడ మళ్ళీ వడ్డిస్తున్నారు. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ అన్నమాట.
అందరం తినడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము గిన్నెలైతే వాష్ చేసుకోవాలి కదా! అక్కడైతే వాటర్ ట్యాంక్ అయితే ఉంటుందనమాట. అందరూ అక్కడే వాష్ చేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికే వెళ్ళామనమాట వాష్ చేసుకోవడానికి. పిన్ని, నేను, చెల్లి ముగ్గురం అయితే వెళ్ళాము. అక్కడే గోశాల కూడా ఉంది. కాసేపయితే ఇక్కడ టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. గిన్నెలు వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ టీ అయితే పెట్టారనమాట మా అక్క వాళ్ళు. నెక్స్ట్ టీ అయితే తాగారనమాట. టీ తాగిన తర్వాత ఆఫ్టర్‌నూన్ చేసిన భక్షాలది పూర్ణం అలాగనే ఉండిపోయిందనమాట. మళ్ళీ నైట్‌కి కూడా భక్షాలైతే చేస్తున్నామిక్కడ. ఇక్కడ చేసేది నేనే అనమాట. మా పిన్ని అయితే చెప్తుంది ఎలా చేయాలని చెప్పేసి. ఈ భక్షాలంతా చేయడం కంప్లీట్ అయ్యేసరికి చాలా టైమే పట్టింది. లాస్ట్‌లో ఓపిక లేక భక్షాలు కాస్త చపాతీలయిపోయాయి. భక్షాలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ చపాతీలయితే చేస్తున్నారనమాట మా అక్క వాళ్ళు, మా వదిన అందరూ కలిసి. అక్కడైతే చాలా పాంపిల్లలైతే ఉన్నాయన్నమాట. నైట్ 8 అలా అయింది టైము. ఆ టైంలోనే మనుషుల మధ్యలో తిరుగుతున్నాయి అవి. మాకైతే ఒక 3, 4 అయితే కనిపించాయన్నమాట ఇవి. నెక్స్ట్ డిన్నర్ చేసిన తర్వాత మేమైతే పడుకోవడానికి టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. మా ఫ్యామిలీ అంతా ఇక్కడ పడుకున్నామన్నమాట అందరము. ఇదొచ్చేసి గర్భగుడి. గర్భగుడి ముందరే పడుకున్నామన్నమాట అందరం. మా తమ్ముడు వాళ్ళైతే ఏకంగా దోమతెర కూడా తెచ్చేసుకున్నారు వాళ్ళైతే. దోమలైతే ఉన్నాయన్నమాట. అందుకే వాళ్ళైతే దోమతెర తెచ్చుకొని ఏసేసుకున్నారు. ఇదొచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:00కి పూజారి గారైతే వచ్చారు. ఇదొచ్చేసి ఎర్లీ మార్నింగ్ అందరమైతే స్నానాలైతే చేసుకున్నాం ఇక్కడే కోనేరు దగ్గర. స్నానాలంతా కంప్లీట్ అయిన తర్వాత దర్శనానికైతే వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళే ముందైతే ఇక్కడ ముడుపు అయితే తీసుకుంటున్నామన్నమాట. ఈ ముడుపు దేనికి అంటే పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, ఆరోగ్యం బాలేకపోతే ఆరోగ్యానికి గానీ, వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఇలా అయితే మనం ముడుపులైతే కట్టుకోవచ్చు. టెంపుల్ దగ్గరే మనకిలా ఈ అమ్మ అయితే ఉంటది. కట్టిస్తదనమాట అడుగుతే. అందరమైతే ఎవరికి కావాలో వాళ్ళందరమైతే ముడుపులైతే తీసుకున్నాము. ప్రాసెస్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి. నార్మల్‌గా ఒక రెడ్ క్లాత్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ వేశారు. ఒక టెంకాయ పెట్టేసి, ఒక కాయిన్ పెట్టేసి క్లాత్‌తో అయితే కట్టేసింది. ఇప్పుడైతే టెంపుల్‌కైతే వెళ్ళిపోతున్నాం అందరము. ఫస్ట్ అయితే అందరం దర్శనానికైతే వెళ్ళిపోతున్నామన్నమాట. అందరం కలిసి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్‌కొచ్చేసరికి టైం అయితే 7 అలా అయిందనమాట. దర్శనానికైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. క్యూ లైన్‌లో అయితే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. ఒక 10-15 మినిట్స్‌లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఆలయానికి కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, శివరాత్రికి అలాగే ప్రతి సోమవారం అయితే చాలామంది భక్తులైతే వస్తుంటారు. ప్రతిరోజు స్వామివారికైతే నిత్యాభిషేకాలైతే నిర్వహిస్తుంటారు. ఇక్కడున్న ప్రధాన ఆలయానికి ఒక పక్కన ఆంజనేయ స్వామి, మరొక పక్కన కాలభైరవ స్వామి అయితే ప్రధాన ద్వారానికి ద్వారపాలకులుగా అయితే ఉన్నారు. ఇక్కడైతే మేమందరం కలిసి కల్పవృక్షం అయితే ఉంది టెంపుల్ లోపల. అక్కడైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఒక 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత మా దగ్గర ఉన్న ముడుపు అయితే కడతాము. ఈ ముడుపు వచ్చేసి ఆరోగ్యం కోసం, సంతానం కోసం కానీ, మన కోరికలు ఏ ఉన్నా సరే మనం ఇలా ముడుపు కట్టుకొని ఒక 5 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. ఆరోగ్యం కోసం కానీ, సంతానం కోసం కానీ, ఇంకా హెల్త్ కోసం కానీ ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడ కల్పవృక్షం దగ్గర 5 ప్రదక్షిణలు చేసి ముడుపు అయితే కట్టమని చెప్పారు. మేము కూడా ఫస్ట్ టైం అయితే ఇలా ముడుపు అయితే కడుతున్నాము.
ఇలా ముడుపు కట్టడం వల్ల మన కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం అన్నమాట. ముడుపు కట్టిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రసాదాలు అయితే ఉంటాయి కదా, ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాము. పులిహోర, లడ్డు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ అన్న బావ ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారనమాట. అదే చెప్తున్నారు వెళ్తున్నామని. నెక్స్ట్ అయితే నేను, తమ్ముడు, అమ్మ, చెల్లి అందరం కలిసి షాప్కి అయితే వచ్చాము. మేమైతే జాతర అయిన టైంలో అయితే వెళ్ళాము అనమాట. జాతర కంప్లీట్ అయిన ఒక 3-4 డేస్కి అలా వెళ్ళాము. అప్పుడైతే ఒక 2-3 షాప్స్ అయితే ఉన్నాయి. ఫ్రెష్గా అయితే మైసూర్ పాకు ఇంకా మిక్చర్ ఉంటే అవైతే ప్యాక్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. కాసేపు అయితే ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసి ఒకేసారి స్టార్ట్ అయిపోతున్నాం అందరం కలిసి. అన్న వాళ్ళైతే ముందర వెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నేను, చెల్లి ఇద్దరం కలిసి డిస్కషన్స్ అయితే చేసుకుంటున్నాము. దర్శనం నిన్న కూడా చాలా బాగా జరిగింది. అభిషేకం కూడా చాలా బాగా జరిగిందనమాట. ఈరోజు కూడా మార్నింగ్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అదే మాట్లాడుకుంటున్నాం ఇద్దరము. 3 అవర్స్లో అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.